ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం డైలీ ఎపిసోడ్లా సాగుతోంది. ఈ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ పాత్ర ఉందంటూ అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యే విరుచుకుపడుతుంటే అంతే ఘాటుగా గులాబీ పార్టీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. దాంతో ఈ వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకుంది. అంతేకాదు, ఈ వ్యవహారం మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసుకు కూడా లింక్ అవ్వడం రాజకీయ దుమారం రేపుతోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెనుక అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ పాత్ర ఉందా? మాజీ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలోనే ఈ వ్యవహారం అంతా నడిచిందా అంటే అధికార కాంగ్రెస్ నేతలు అవునని అంటున్నారు. మరోవైపు ఈ వ్యవహారంలో రోజుకు కీలక పరిణామం వెలుగు చూస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో తాజా సంచలన విషయాలు బయటపడ్డాయి. మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు కూడా దీనిలో భాగంగానే జరిగినట్లు తెలుస్తోంది. ఫామ్ హౌస్ ఎపిసోడ్ ట్యాపింగ్ లో భాగంగానే జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నందకుమార్ ఫోన్ ట్యాపింగ్ చేయడం వల్లే ఫామ్ హౌస్ ఎపిసోడ్ బయటపడినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో రాధాకిషన్ రావు నేతృత్వంలో జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రాధాకిషన్ రావు కస్టడీకి అనుమతిస్తే మొదటగా ఫామ్ హౌస్ కేసుపై విచారణ చేయనున్నారు పోలీసులు. దాంతో తెరపైకి మళ్లీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొనుగోలు కేసు వచ్చింది. ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు నేతృత్వంలోనే ఎమ్మెల్యే కొనుగోలు ఫామ్ హౌస్ ఎపిసోడ్ జరిగినట్లు స్పష్టమవుతోంది. ఫోన్ ట్యాపింగ్ చేసి అక్రమ కేసులు నమోదు చేసి తనను అన్యాయంగా ఇరికించారని బాధితుడు నందకుమార్ వాపోయారు. ఎమ్మెల్యే కొనుగోలు ఎపిసోడ్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ డైరెక్షన్ లోనే జరిగిందన్నారు. ఇక డీజీపీ ఇచ్చిన ఫిర్యాదుపై సమగ్ర విచారణ జరిపితే బీఆర్ఎస్ నాయకుల పేర్లు బయటకొస్తాయన్నారు. తనతో పాటు అనేక మంది వ్యాపారులను, సాధారణ ప్రజల్ని రాధాకిషన్ రావు బెదిరించి డబ్బులు సంపాదించారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ పై తనకు ఎటువంటి సంబంధం లేదని తెలిపారు. తనపై చేస్తున్న ఆరోపణలను లీగల్ గా ఎదుర్కొంటానన్నారు. సీఎం రేవంత్ రెడ్డి లీకుల వీరుడంటూ ఫైర్ అయ్యారు. ఇల్లీగల్ గా తాను ఎటువంటి పనులు చేయలేదన్నారు కేటీఆర్. నాకు ఎలాంటి ఇల్లీగల్ వ్యవహారాలతో నాకు సంబంధం లేదు. ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి లీకు వీరుడు రేవంత్ రెడ్డి గారు పాపం డైరెక్ట్ గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే దమ్ము లేదు. డైరెక్ట్గా ఆధారాలు ప్రజల ముందు పెట్టే దమ్ము లేదు. ఏముందో విషయం ఎవరికి తెలియదు. పోలీస్ రిమాండ్లో ఉన్న వాళ్ళకి కూడా ఫోన్లకు వెళ్ళి మీకు లీకులు వస్తాయి. ఈయన లీకు వీరుడు. మరి లీకు వీరుడు ఏదో కష్టపడి నా క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలనే ప్రయత్నంలో చాలా బలంగా ఉన్నాడు. ఎవరో హీరోయిన్లను నేను బెదిరించిన అంటది ఆ మంత్రి. ఆమెకు నెత్తుందా లేదా నాకు తెలియదు. నాకు అంత కర్మ ఏంది, నాకు ఈ దిక్కుమాలిన పనులు చేయాల్సిన పరిస్థితి ఏంది. నాకు ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో నాకు ఎలాంటి సంబంధము లేదు. ఈ అడ్డమైన మాటలు ఎవరైనా మాట్లాడితే, చెత్త మాటలు ఎవరైనా మాట్లాడితే వారు మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా తాట తీస్తాము, లీగల్ గానే చూసుకుంటాం. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో తనపై ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖకు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. ఆమెతో పాటు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, కేకే మహేందర్ రెడ్డికి లీగల్ నోటీసులు పంపించారు. తనకు వారం రోజుల్లోగా తనకు క్షమాపణలు చెప్పకుంటే పరువు నష్టం దావా వేస్తానంటూ వారిని హెచ్చరించారు. తప్పుడు ప్రచారాలు చేసేవారు ముఖ్యమంత్రి అయినా వదిలిపెట్టేది లేదన్నారు. ఇలాంటి వారిపై చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు కేటీఆర్. ఎవరో హీరోయిన్లను నేను బెదిరించిన అంటది ఆ మంత్రి. ఆమెకు నెత్తుందా లేదా నాకు తెలియదు. నాకు అంత కర్మ ఏంది, నాకు ఈ దిక్కుమాలిన పనులు చేయాల్సిన పరిస్థితి ఏంది. నాకు ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో నాకు ఎలాంటి సంబంధము లేదు. ఈ అడ్డమైన మాటలు ఎవరైనా మాట్లాడితే, చెత్త మాటలు ఎవరైనా మాట్లాడితే వారు మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా తాట తీస్తాము, లీగల్ గానే చూసుకుంటాం. తాట తీస్తామంటే మళ్ళీ మీరు ఇదే యూట్యూబ్లో తమ్మునీళ్ళు పెట్టి తాట తీస్తామన్నాడు, ఈయనకు అహంకారం ఎక్కువ అని చూపెట్టకూరి. అదే వినండి, తొందరపడకండి. తప్పకుండా లీగల్ గానే ఎదుర్కొంటాం, న్యాయపరంగానే ఎదుర్కొంటాం. మాకు ఎవరిని బెదిరించాల్సిన అవసరం కానీ ఎవరిని ట్యాపింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఫోన్ ట్యాపింగ్ పై సిబిఐ విచారణ జరపాలని బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఇంత కీలకమైన అంశంపై విచారణ నామమాత్రంగా జరుగుతోందన్నారు. రాజకీయ ఆరోపణలతోనే దర్యాప్తు సరిపెట్టడం సరికాదన్నారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్ పై టాపింగ్ ఆరోపణలు వచ్చినా విచారణపై కాలయాపన ఎందుకు జరుగుతోందని ప్రశ్నించారు డాక్టర్ లక్ష్మణ్. ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య కూడా ఒక నాటకీయ ఫక్కీలో ఇద్దరు కలిసి ఆడుతున్నటువంటి డ్రామాగా ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఎన్నికలు వచ్చేసరికి రెండు పార్టీలు తగాదాలు పడ్డట్టుగా ఒకరిని మించి ఒకరు తారాస్థాయికి విమర్శలు చేసుకొని కుట్రపూరితమైనటువంటి చర్యలకు ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా తెర లేపారని చెప్పి
ప్రజలు ఈరోజు భావిస్తా ఉన్నారు. మరి ఆనాడు టెలిఫోన్ సంభాషణలో బీఆర్ఎస్ సుప్రీమే ఆదేశాల మేరకు చేశాము. ప్రభుత్వం మరి ఆ యొక్క ఆదేశాలకు అనుగుణంగానే అధికారులుగా మేము పనిచేశామని వారు చెప్తా ఉన్నప్పుడు ఎందుకు మళ్ళీ వాళ్ళ ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు దాని మీద చర్యలు తీసుకోవట్లేదో, అసలు దోషులను మరి పక్కదోవ పట్టించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారో తెలంగాణ సమాజం తెలుసుకోదలుచుకుంది. అంతెందుకు ఓటుకు నోటు కేసులో కూడా ఆనాడు అడ్డంగా బుక్ అయినప్పుడు ఇది టెలిఫోన్ ట్యాపింగ్ అనే విషయం తెలిసినప్పటికీ కూడా ఎందుకు మరి ఈరోజు ఉపేక్షిస్తుందో, మరి రేవంత్ సర్కార్కు చిత్తశుద్ధి ఉన్నట్టయితే, మరి అసలు దోషులు పట్టుకోవాలనుకున్నట్టయితే మరి వారు ఈ యొక్క సిఐబి దర్యాప్తుకు వెంటనే ఆదేశించాలని. అటు ఫోన్ ట్యాపింగ్ కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో ఈడీ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. హవాలా మార్గంలో తరలింపుపై ఆరా తీస్తోంది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ డబ్బులను పోలీస్ వాహనాలు తరలించినట్లు మాజీ పోలీస్ అధికారి రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ఇచ్చారు. రాధాకిషన్ రావు స్టేట్మెంట్ అనంతరం ఈడీ రంగంలోకి దిగింది.